హలో అండి, అందరికీ నమస్కారం. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ తోటి కూటమి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేయటానికి ఉన్న కారణాలేంటి? ఆల్రెడీ తిరుమల దేవస్థానంలో నెయ్యి కల్తీ కాదు, నకిలీ నెయ్యి వ్యవహారం మీద సుప్రీంకోర్టు నియమించినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎంక్వైరీ చేస్తుంది. ఆ టీంలో సిబిఐ అధికారులు ఉన్నారు, స్టేట్ సిట్ అధికారులు ఉన్నారు, అండ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఎంక్వైరీ చేస్తున్నారు. ఆల్రెడీ తప్పు కనుగొన్నారు, కోర్టు ముందు పెట్టారు. నెల్లూరు కోర్టు ముందు షార్ట్షీట్ రూపంలో తప్పు పెట్టారు. అసలు నెయ్యే కాదది, రసాయనాల మిశ్రమం, 68 లక్షల కేజీల రసాయన మిశ్రమాన్ని వాడారు. బోలేబాబా అనేటువంటి డైరీ, దానికి పాల సేకరణ లేదు, పాల సేకరణ లేని ఆ కంపెనీ, ఆ డైరీ ఒక నకిలీ నెయ్యిని, రసాయన మిశ్రమాన్ని తిరుమల దేవస్థానాన్ని పంపిస్తే దాంతో లడ్డూ తయారీ జరిగింది. దాదాపు 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు అనేటువంటి విషయాన్ని కనుగొన్నది, కోర్టు ముందు పెట్టింది. ఆల్రెడీ ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కదా, అది కూడా సుప్రీంకోర్టు నియమించినటువంటి కమిటీ కదా. మళ్ళీ ఇంకొక కమిషన్ ఎందుకు వేశారు? ఇంకొక ఎంక్వైరీ ప్యారల్ గా ఎందుకు వేశారు? ఇది వైసీపీ వాళ్ళని టార్గెట్ చేయడం కోసం కాదా? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రిపోర్ట్ రాపించుకోవడం కోసం కాదా అన్నట్టుగా కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు క్వశ్చన్ చేశారంటే సహజంగా ఆ పార్టీ ప్యారల్ ఎంక్వైరీని వ్యతిరేకిస్తుంది కాబట్టి సహజంగానే క్వశ్చన్ చేస్తుంది ఆ పార్టీ. కానీ కొంతమంది మేధావులు కూడా వంతపాడే ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది జర్నలిస్టులు కూడా వంతపాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజానికి అది ప్యారల్ ఎంక్వైరీ కాదండి, అది ప్యారల్ గా జరిగే ఎంక్వైరీ కాదు. ఆల్రెడీ సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఎంక్వైరీ చేసింది, ఒక షార్ట్ షీట్ ఇచ్చింది. పైగా ఆ సిట్టే ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఆ లేఖను కూడా గతంలో మనం చెప్పుకున్నాం కదా. ఏమని లేఖ రాసింది? ఆ రోజు తిరుమల దేవస్థానంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి తప్పుకు అవకాశం ఇచ్చినటువంటి అధికారుల మీద చర్య తీసుకోండి అనేది లేఖ రాసింది. ఆ లేఖ ఆధారంగానే టీటీడీ ఈవోగా పనిచేసినటువంటి సింగాల్ ఇప్పుడు పనిచేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఈవో, ఆయన్ని జిఐడికి రిపోర్ట్ చేయమని చెప్పారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా తొలగించి జేఏడీకి రిపోర్ట్ చేయమని చెప్పారు. ఆయన మీద చర్యలు తీసుకున్నప్పుడు ఇంకా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఉన్నారు. ధర్మారెడ్డి, బాలాజీ వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోమని సిట్ రిఫర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి. సిట్ రాష్ట్ర ప్రభుత్వానికి రిఫర్ చేసిన క్రమంలో అసలు సిట్ ఏం చెప్తుంది? సిట్ ఛార్జ్ షీట్ లో ఏ అంశాలు ఉన్నాయి? తప్పు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎవరు కారకులు, దీన్ని కనుగొనండి. నిబంధనలు ఎందుకని మార్చాల్సి వచ్చింది? అంటే నిబంధనలు మార్చారు బోలేబాబాకి టెండర్ చెప్పడం కోసం అని ఆల్రెడీ సిట్ కనుగొన్న విషయం కాబట్టి ఎందుకు మార్చాల్సి వచ్చింది? రాబోయే కాలంలో ఈ తప్పు జరగకుండా ఉండాలి అంటే, ఇలాంటి తప్పు జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి చర్యలు అవసరం అనేటువంటి దాని మీద ఒక నివేదిక తయారు చేసి ఇవ్వండి అని ఏకసభ్య కమిషన్ నియమించడం జరిగింది. అది దానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ గారు నియమించారు. అంతే తప్ప ప్యారలల్ ఎంక్వైరీ కాదు. ఆల్రెడీ జరిగిన ఎంక్వైరీ ఏదైతే ఉందో సిట్ ఎంక్వైరీ, ఆ షార్ట్షీట్ ఆధారంగా ఆ షార్ట్షీట్ ని చదివి తప్పు ఎవరు చేశారు, ఎవరు కారకులు, దాంట్లో ఇంకా కనుగొనని విషయాలు కూడా ఏమైనా ఉన్నాయా? అంటే తప్పు కాదు, మళ్ళీ తప్పు చేసిన వాళ్ళ విషయాలు ఎవరైనా తప్పించుకున్నారా? తప్పు జరిగిందని సిట్ చెప్తుంది. ఆ తప్పు చేసిన వాళ్ళలో ఇంకెవరు తప్పించుకుని ఉంటారు? ఎవరు కారకులైనా సరే అక్కడ నిందితులుగా లేరు. మామూలుగా ఒక విషయం అండి, ఇవన్నీ వదిలేయండి, అసలు రాజకీయాలు వదిలేసి మనం ప్రశాంతంగా కూల్గా మాట్లాడుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని నిబంధనలు ఉన్నప్పటికీ నెయ్యి టెండర్ చెప్పడానికి ఆ నిబంధనలు మార్చి మరీ బోలేబాబాకి టెండర్ చెప్పారంటే ఎవరు తప్పు చేసి ఉంటారు? ఎవరు నిబంధనలు మార్చగలరు? చైర్మన్, పాలక మండలి, ఈవో, అదనపు ఈవో, వాళ్ళే కదా. ఇప్పుడు చిన్నప్పన్న ఎంత తప్పు చేసినా సరే, చిన్నప్పనేమి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన నిర్ణయాలు తీసుకునే స్థాయిడు కాదు కదా. నిర్ణయాలను అమలు చేసే క్రమంలో లంచాలు అడిగి ఉండొచ్చు కాక, లంచాలు తీసుకుని ఉండొచ్చు కాక, కానీ అతను తీసుకునే లంచాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు అయితే మార్చారు అంటే తప్పు జరిగినట్టే. తప్పు ఎవరు చేయగలరు? ఆనాటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, తర్వాత చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు, ఆనాటి అదనపు ఈవో మొత్తం పెత్తనం వహించినట్టు ధర్మారెడ్డి గారు, సింగార్ గారు. వీళ్ళ స్థాయిలోనే కదా నిర్ణయాలు జరిగేది, వీళ్ళ స్థాయిలోనే కదా డిసిషన్స్. కాబట్టి వీళ్ళు నిందితుల లిస్టులో లేరు. అందుకని అసలు ఎలా జరిగింది, ఏ మోడల్లో తప్పు జరిగింది, దాన్ని ఫైండింగ్ చేసి ఒక రిపోర్ట్ గవర్నమెంట్కి ఇవ్వండి. అది కూడా ఎందుకు నియమించాల్సి వచ్చిందంటే ఆల్రెడీ సిట్ గవర్నమెంట్కి లేఖ రాసింది. సుప్రీంకోర్టు నియమించిన కమిటీయే ప్రభుత్వానికి లేఖ రాసింది, పలానా అధికారుల మీద చర్యలు తీసుకోండి, శాఖాపరమైన చర్యలని. కాబట్టి అసలు ఎవరెవరి మీద తీసుకోవాలి, తప్పు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అన్న దాని మీద రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ గారితో ఒక కమిటీ వేయటం. అంతేగాని ఇది ప్యారల్ ఎంక్వైరీ కాదు. మళ్ళీ మొదటి నుంచి ఎంక్వైరీ చేపించడమో, మళ్ళా ఆ నెయ్యి శాంపిల్స్ ని మళ్ళా ఏదైనా ల్యాబ్కు పంపించి టెస్ట్ చేయించి ఇలా కాదు. ఆల్రెడీ ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ ఉంది, ఎన్డీఆర్ఐ ల్యాబ్ రిపోర్ట్ ఉంది. వీటి ఆధారంగా సిట్ చేసిన ఎంక్వైరీ ఉంది, సిట్ ఛార్జ్ షీట్ ఉంది. వీటి ఆధారంగా మాత్రమే, సిట్ కనిపెట్టిన అంశాల ఆధారంగా మాత్రమే ఒక నివేదికను తయారు చేసి ఏకసభ్య కమిషన్ గవర్నమెంట్ కి ఇవ్వబోతోంది. దాని మీద గవర్నమెంట్ తన యాక్షన్ ప్లాన్ నివేదిక వచ్చిన తర్వాత ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇది మేధావులకు అర్థం కావాల్సింది. ఇది మేధావులకు తెలియదని తెలుసు, జనాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం. అందుకే జనానికి అర్థం కావటం కోసం నిజాన్ని నిర్భయంగా చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. సో దయచేసి లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ వీడియోని మీ గ్రూపుల్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి. నిజాన్ని మనం మాత్రమే తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్, థ్యాంక్ యూ.